జరిగినట్టు అనిపించింది. అండ్ కార్తిక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయే. మెయిన్గా మనోజ్ అన్న క్యారెక్టర్ బ్లాక్ స్వాడే కనిపించాడు నాకు, మంచు మనోజ్ అన్న ఎక్కడా కనపడలా. ఐ కంప్లీట్లీ లిటరల్లీ సా మహబీర్ లామా 2.0 అనమాట. సో మనోజ్ అన్న క్యారెక్టర్ వదిలిపోవడంలో మీ తర్వాతే. అండ్ మనోజ్ అన్న ఆబ్వియస్గా ఈ డామినేట్స్ ద స్క్రీన్ అంతే. బట్ తేజ సజ్జ మనోజ్ అన్న లెవెల్ చేశాడు. డామినేషన్ అదంతా పక్కన పెడితే మనోజ్ అన్నకి ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ రితికా నాయక్ కానీ, శ్రేయ గారు, జయరామ్ గారు, జవద్బాబు గారు ఏ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అన్న క్వశ్చన్ మార్క్ లేకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్తో కూడా సినిమా చాలా బాగా రన్ అయింది. అండ్ మెయిన్గా గౌరహరి గారు మ్యూజిక్ గురించి చెప్పాలి. ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారి లెవెల్ ఈయన రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మ్యూజిక్, తేజ సజ్జ క్యారెక్టరైజేషన్, మనోజ్ అన్న క్యారెక్టరైజేషన్, శ్రేయ గారు, రితికా నాయక్, స్టోరీ, స్క్రీన్ ప్లే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే కొన్ని సీన్స్లో ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కామెడీ దగ్గర నాకు రావలేదు, ఎందుకంటే సీరియస్ ఎమోషన్లో ఉన్నాం. ఆ సీరియస్ ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా మటుకు సూపర్ బ్లాక్ బస్టర్. అండ్ ఖచ్చితంగా తేజ సజ్జకి ఇది 500 crore ప్లస్ ఫిలిం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. మనోజ్ అన్న విలన్గానే బాగున్నాడు. ఆయన చేసింది ఆ విలనిజము అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్, ఆ వాయిస్లో బేస్ అది అలా ట్రావెల్ అయిపోతుంటుంది మనతో పాటు. ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు గుర్తొస్తారు నాకు మనోజ్ అన్నని చూస్తే. సో మోహన్ బాబు గారి స్టాంప్ ఎవరన్నా ఉన్నారో అంటే మళ్ళీ మోహన్ బాబు గారు నెక్స్ట్ ఆ లెగసీ క్యారీ చేసేది అయితే మనోజ్ అన్న, డౌటే లేదు. ఖచ్చితంగా క్లైమాక్స్లో రానా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మెన్గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లు అని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి. ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది, బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో నార్త్లో మనకంటే కూడా నార్త్ వాళ్ళు రాముడు, అయోధ్య ఇది బాగా ఎక్కువ నమ్ముతారు. సో నార్త్ సైడ్ గట్టి కొట్టేస్తుంది ఈ సినిమా, డౌటే లేదు. నార్త్ వాళ్ళు డివోషనల్ అంటేనే ముందు వచ్చేస్తారు. సో మామూలుగా ఉండదు సినిమా అయితే మటుకు. మిరాయ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. 500 ప్లస్, డౌటే లేదు. రేటింగ్తో ఇలాంటి సినిమాలు తక్కువ చేయనన్న. ఇది రేటింగ్ ఇచ్చే ఫిలిం కాదు, బియాండ్ ద రేటింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని. అద్భుతంగా ఉంది మనోజ్ నటన. తేజ సజ్జ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ హీరోయిన్ కాస్త నాకు ఇబ్బంది అనిపించింది. అండ్